శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో శుక్ర మహాదశ, శుక్రగ్రహం యొక్క దశ ఏ వయస్సు నుంచి యోగిస్తుంది. మనకి ఈ నక్షత్రాలు పుట్టిన నక్షత్రం బట్టి దశలు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క దశ వస్తూ ఉంటుంది. అసలు ఏ వయసులో శుక్ర మహాదశ వస్తే యోగిస్తుంది, శుక్రుడు ఏ స్థానాలలో ఉంటే లేక ఏ భావాలలో ఉంటే యోగిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా శుక్రుడు కేంద్ర కోణాలు అంటే 1, 4, 7, 10, 5, 9 ఈ స్థానాల్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. 2, 11లో కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తాడు, ధనయోగం కలిగిస్తాడు, స్టాక్ మార్కెట్ ద్వారా ధనాలు కలిగిస్తూ ఉంటాడు. శుక్రుడు 2, 11లో ఉంటాయి. కానీ ఎప్పుడు ఏ వయసులో రావాలి శుక్ర మహాదశ అన్నది ఇంపార్టెంట్. శుక్రుడి యొక్క మెచ్యూరిటీ ఏజ్, దాన్ని మెచ్యూరిటీ ఏజ్ అంటాం, ప్లానెట్స్ మెచ్యూరిటీ ఏజ్. శుక్రగ్రహం యొక్క మెచ్యూరిటీ ఏజ్ 25. ఏ వ్యక్తికైనా 25 సంవత్సరాలు దాటిన తర్వాత శుక్రమహాదశ కనుక వస్తే సంపూర్ణంగా ఫలితాలు అనుభవిస్తారు. దాని ఫలితాలు కంప్లీట్గా అనుభవిస్తారు. ఆల్మోస్ట్ ఒక ఓల్డ్ ఏజ్ వచ్చే లోపల ఎప్పుడు వచ్చినా కూడా అనుభవిస్తారు. ఎందుకు అంటే శుక్రుడు జనరల్గా కొన్ని కారకత్వాలు కలిగి ఉంటాడు. ఏంటి? వివాహము, ప్రేమ, రొమాన్స్, వైవాహిక సౌఖ్యము, భోగభాగ్యాలు, కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ శుక్రుడు ఇస్తాడు. సో జనరల్గా ఇప్పుడున్న కాలగమన పరిస్థితుల్లో 20-22 ఏళ్ళు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇప్పుడు అందరూ స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. నేను సెటిల్ అవ్వాలి అనేటటువంటి మైండ్ సెట్ ఎక్కువగా ఉంది ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో. సో చదువు అయ్యేసరికి 20-21 అవుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, కొంతమంది ఫారిన్ వెళ్ళి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారు. 23 ఏళ్ళు అవుతూ ఉంటుంది, అప్పుడు జాబ్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడు కనుక శుక్ర మహాదశ వాళ్ళకు వస్తే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. శుక్రుడు యోగించే స్థానాల్లో ఉంటాయి. అది కూడా నాకు శుక్ర మహాదశ వచ్చేసిందండి అంటే ఆ స్థానాలు బాగుండాలి, మంచి రాసుల్లో ఉండాలి, అప్పుడు దాని యోగవంతమైన ఫలితాలు అనుభవిస్తారు. సో శుక్రుడు ఎప్పుడు 25 ఏళ్ళ తర్వాత వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వివాహము, జనరల్గా వివాహం అన్నది 20-25 దాటాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎర్లీగా చేసుకోవట్లేదు, 17 ఏళ్ళకి ఇంతకు ముందులాగా. 25 ఏళ్ళు రావాలి. వైవాహిక సౌఖ్యం, పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే సుఖాలన్నీ అనుభవించాలని కూడా 25 ఏళ్ళ తర్వాత బాగుంటుంది. రొమాన్స్, భోగభాగ్యాలు, కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ఇవన్నీ అనుభవించాలి అంటే చదువు అయిపోయి ఉద్యోగంలోకి వచ్చేసి మంచి సంపాదన రావాలి. చదువు అయ్యి ఉద్యోగంలోకి రాగానే ఇల్లు కొనరు, ఎవరు కారు కొనరు. కొంత ఏజ్ వస్తుంది, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్యోగం చేశాక బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుని అప్పుడు ఇల్లు కొనుక్కోవడము, బండి కొనుక్కోవడము, తర్వాత పెళ్లి చేసుకుని భార్యతో హాయిగా ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా కూడా, లేదా భర్తతో ట్రిప్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ఒక ఏజ్ రావాలి. అందుకే శుక్రుడికి యొక్క మెచ్యూరిటీ ఏజ్ 25 అని చెప్పాం. సో 25 ఏళ్ళు తర్వాత ఎవరికైతే శుక్ర మహాదశ వస్తుందో అది అనుకూల భావాలలో ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనుభవిస్తారు. ఇంతకుముందు వీడియోలో మనం రాహుగ్రహం గురించి తెలుసుకున్నాం, దాని యొక్క మెచ్యూరిటీ ఏజ్ 42 అని. అలాగే శుక్రగ్రహం యొక్క మెచ్యూరిటీ ఏజ్ 25. ఒకవేళ శుక్ర మహాదశ కనుక ఎంగేజ్లో వచ్చేసిందంటే 15 ఏళ్ళకో 13 ఏళ్ళకో లేక పుట్టినప్పుడే శుక్ర మహాదశ వచ్చేసింది, అది అంత సంపూర్ణ ఫలితాలు ఇవ్వదు. ఎందుకంటే అది విద్యాభ్యాసంని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళనివ్వదు. చదువులో కాస్త వెనకబడతారు అన్లెస్ అంటే బాగా హై స్టేజ్లో శుక్రుడు బాగా ఉచ్చ పొంది బాగా బాగుంటే తప్ప. అప్పుడు వాళ్ళు చదువు కంటే కూడా ఈ ఫైన్ ఆర్ట్స్ వైపు వెళ్తారు. డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్ ఇలాంటి దాంట్లో బాగా షైనింగ్ ఉంటారు. రెగ్యులర్ చదువులో ఒక అడుగు వెనక్కే ఉంటారని చెప్పాలి. శుక్రుడు ఎప్పుడు లలిత కళల వైపు లేదా క్రియేటివ్. ఇప్పుడు చూడండి, పిల్లలు కొంతమంది చదువు సరిగ్గా ఉండదు, వెనకబడి ఉంటారు, కానీ కంప్యూటర్ సైన్స్లో గ్రాఫిక్స్ చేయడం కానీ, బొమ్మలు గీయడం కానీ, మంచి మంచి మ్యూజిక్స్, డ్యాన్స్ ఇటువంటి వాటిల్లో టాప్లో ఉంటారు. చదువులో ఒక అడుగు వెనక్కే ఉంటారు. సో ఆ ఎంగేజ్లో కాకుండా 25 ఇయర్స్ కాకుండా ముందే వస్తే ఈ చదువు అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకోవచ్చు. విద్యాభ్యాసంలో కొంత వెనకబడి ఉంటారు. కొంత, అందరికీ జరగదు, అది ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా శుక్రుడు దశ కనుక చిన్నప్పుడు వస్తే విద్యాభ్యాసంలో వెనకబడతారు. కానీ డ్యాన్స్ నేర్చుకోవడం, సంగీతం నేర్చుకోవడం, బొమ్మలు గీయడము, ఇలాంటి వాటిలో టాప్లో ఉంటారు. గ్రాఫిక్స్ డిజైన్ చేయడము, కంప్యూటర్ సైన్స్లో యానిమేషన్స్ చేయడం, ఇలాంటివన్నీ నేర్చుకుని కాస్త ముందుకు వెళ్తూ ఉంటారు. అవి అనుకూల స్థానాల్లో ఉంటాయి. అనుకూల స్థానాల్లో లేకపోతే ఇంకాస్త ఇబ్బందులు, ఎందులోనూ షైన్ అవ్వక కాస్త ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు అని చెప్పుకోవచ్చు, శుక్రుడు కనుక అనుకూల భావాల్లో లేకపోతే. సో ఎప్పుడు శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ భావాల్లో ఉంటే శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడంటే శుక్రుడు ఎప్పుడు కేంద్ర కోణాలలో ఉండాలి. కేంద్రము అంటే 1, 4, 7, 10, కోణం అంటే 1, 5, 9. మన లగ్నం నుంచి శుక్రుడు కనుక కేంద్ర కోణాలలో ఉంటే, గుర్తుపెట్టుకోండి, లగ్నం నుంచి శుక్రుడు కేంద్ర కోణాలలో ఉంటే అవి
వృషభ రాశి, తులారాశి, మీనరాశి, మిథున రాశి, మకర రాశి, కుంభరాశి అయితే సంపూర్ణంగా ఫలితాలు అనుభవిస్తారు వాళ్ళు. వాళ్ళు సంపూర్ణ ఫలితాలు అనుభవిస్తారు. ఎందుకు అంటే వృషభ రాశి వాడి సొంతిల్లు, తులారాశి వాడి సొంతిల్లు, మీనరాశి ఉచ్చక్షేత్రం, మిథున రాశి బుధుడు ఫ్రెండ్ ఇల్లు, మకర కుంభరాశులు శని ఫ్రెండ్ ఇల్లు. సో ఇక్కడ ఉండి అవి కేంద్ర కోణాలు అయితే అంటే లగ్నం నుంచి 1, 4, 7, 10, 5, 9ని కేంద్ర కోణాలు అంటారు. అక్కడ కనుక శుక్రుడు ఉండి ఈ రాసుల్లో ఉంటే సంపూర్ణ ఫలితాలు అనుభవిస్తారు. అంతేకాకుండా శుక్రుడు కనుక ఇవే రాసుల్లో ఉండి 2, 11 స్థానాల్లో ఉంటే, 2, 11 స్థానాల్లో ఉండి పైన చెప్పిన రాసులు వృషభ, తుల, మీన, మిథున, మకర, కుంభ రాసుల్లో ఉంటే డబ్బు సంపాదన బాగుంటుంది, బంగారం కొనుక్కుంటారు అని చెప్పొచ్చు. డబ్బు సంపాదన బాగుంటుంది, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తారు, బంగారం కొనుక్కుంటారు, పెట్టుబడులు పెడతారు, బాగుంటుందని చెప్పుకోవచ్చు 2, 11లో కూడా. సో ఇవన్నీ జరగాలి అంటే శుక్రుడు 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక వ్యక్తికి అప్పుడు శుక్ర మహాదశ కనుక వస్తే, ఒక మనిషికి 25 దాటాక వయసు శుక్ర మహాదశ వస్తే అప్పుడు ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది, విదేశీ ప్రయాణం ఉంటుంది, ధనలాభాలు ఉంటాయి, అధికార ప్రాప్తి, వైవాహిక సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇవన్నీ కలుగుతాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చి మంచి పొజిషన్స్లోకి వెళ్ళడము, విదేశాలకు వెళ్ళి రావడము, లేదా విదేశాలకు వెళ్ళి చాలా సంవత్సరాలు ఉండడము, అక్కడే సెటిల్ అవ్వడము, ధనప్రాప్తి, వైవాహిక సౌఖ్యము, వాహన సౌఖ్యము, సంతాన సౌఖ్యము అన్నీ కలుగుతాయి 25 సంవత్సరాలతో శుక్రుడు మంచి అనుకూల రాసుల్లో ఉండి శుక్ర మహాదశ కనుక వస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం రీచ్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను రీచ్ అవ్వండి. ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయి మిడిల్ ఆఫ్ ద కోర్స్లో ఉంది. త్వరలో ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, ఇంకొక నెలలో ఆ బ్యాచ్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా రన్ చేస్తున్నాము, తెలుసుకోవచ్చు. ఓం నమో నారాయణ.